ఈరోజు మనం తెలుగు బిగ్ బాస్ చరిత్రలో టాప్ 10 కాంటెస్టెంట్స్ ని కౌంట్డౌన్ చేయబోతున్నాం. తమ మరిచిపోలేని ఆటతీరు మరియు విపరీతమైన అభిమానుల ఓట్లతో ప్రత్యేకమైన ముద్ర వేసిన ఈ ఆటగాళ్లు నిజంగా అసాధారణులు. నంబర్ 1 కాంటెస్టెంట్కి వెళ్లే ముందు కొన్ని హానరబుల్ మెన్షన్స్ కూడా మీకు చూపించబోతున్నాం. అయితే ప్రారంభిద్దాం. నంబర్ 10 రాహుల్ సిప్లిగంజ్, సీజన్ 3 విజేత, 105 రోజుల బిగ్ బాస్ ప్రయాణం, 1.8 కోట్ల ఓట్లు. సీజన్ 3లో అండర్డాగ్ స్టోరీతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రాహుల్ 105 రోజుల ప్రయాణం తర్వాత ట్రోఫీని అందుకున్నాడు. తన సహజమైన వ్యక్తిత్వం, ఆనందపూర్వక స్వభావం కారణంగా 1.8 కోట్ల ఓట్లు సాధించాడు. బిగ్ బాస్ కి బయట కూడా రాహుల్ అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఆస్కార్ గెలుచుకున్న RRR చిత్రంలోని నాటు నాటు పాటలో ప్లేబ్యాక్ సింగర్గా పేరు తెచ్చుకున్నాడు. నంబర్ 9 షణ్ముఖ్ జస్వంత్, సీజన్ 5 రన్నరప్, 106 రోజుల బిగ్ బాస్ ప్రయాణం. సీజన్ 5లో తన వ్యూహాత్మక ఆటతీరు, సవాళ్లను అధిగమించే శక్తి మరియు హౌస్మేట్స్తో బలమైన బంధాలు కట్టడం వలన బిగ్ బాస్ తెలుగు చరిత్రలో అత్యంత గుర్తింపు పొందిన రన్నరప్లలో ఒకరిగా నిలిచాడు. నంబర్ 8 శ్రీహాన్, సీజన్ 6 రన్నరప్, 105 రోజుల ప్రయాణం. తన స్థిరమైన ఆటతీరు, భావోద్వేగ పంథా కారణంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. 105 రోజుల హౌస్ ప్రయాణం తర్వాత రన్నరప్ టైటిల్ను సాధించాడు. ఒక నిబద్ధత గల అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్నాడు. నంబర్ 7 సన్నీ, సీజన్ 5 విజేత, 106 రోజుల ప్రయాణం. సీజన్ 5లో సన్నీ తన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, పట్టుదలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. 106 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఘన విజయాన్ని సాధించి ట్రోఫీని అందుకున్నాడు. హౌస్లో ప్రతి సవాల్కి ధైర్యంగా ఎదుర్కొని ఎప్పుడూ ఉత్సాహాన్ని కోల్పోకుండా ఆటను కొనసాగించాడు. నంబర్ 6 వికిల్ ఆర్ మాల్యా, సీజన్ 8 విజేత, 105 రోజుల ప్రయాణం, 1.9 కోట్ల ఓట్లు. సీజన్ 8లో వికిల్ తన పదునైన వ్యూహాలు, అనుకూలత మరియు ప్రతి పరిస్థితిలోనూ శాంతంగా ఆలోచించే శక్తితో విజయం సాధించాడు. హౌస్లో అనేక సవాళ్లు ఎదురైనా ఒక్కసారి కూడా వెనక్కి తగ్గలేదు. నంబర్ 5 సోహైల్ రియాన్, సీజన్ 4లో 3వ స్థానం, 105 రోజుల ప్రయాణం. తన ఉత్సాహం, భావోద్వేగ పంథా మరియు హౌస్లో ప్రతి పనిలో 100% ఇచ్చే తీరుతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ట్రోఫీ కోసం పోరాడకుండా ప్రైజ్ మనీ షేర్తో బయటకు రావడం బిగ్ బాస్ చరిత్రలో ఒక ఐకానిక్ మూమెంట్గా మిగిలింది. నంబర్ 4 గౌతమ్ కృష్ణ, సీజన్ 8 రన్నరప్, 70 రోజుల ప్రయాణం. సీజన్ 6లో ఓటమి తర్వాత సీజన్ 8లో మరింత బలంగా, మరింత ఫోకస్తో తిరిగి వచ్చాడు. 70 రోజుల గేమ్లో వ్యూహం, సమతుల్యత మరియు భావోద్వేగ బలం చూపించి రన్నరప్గా నిలిచి అభిమానుల అపారమైన మద్దతు పొందాడు. నంబర్ 3 శివ బాలాజీ, సీజన్ 1 విజేత, 70 రోజుల ప్రయాణం, 70 లక్షల ఓట్లు. మొదటి సీజన్లోనే తన నాయకత్వం, నిజాయితీ మరియు సూటిగా మాట్లాడే ధైర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 70 రోజుల గేమ్ అనంతరం 70 లక్షల ఓట్లతో ట్రోఫీని అందుకుని భవిష్యత్ కాంటెస్టెంట్లకు ఒక ప్రేరణాత్మక బెంచ్మార్క్గా నిలిచాడు. నంబర్ 2 కౌశల్ మండా, సీజన్ 2 విజేత, 112 రోజుల ప్రయాణం, 1.525 కోట్ల ఓట్లు. తన ఫోకస్డ్ గేమ్ ప్లే, పట్టుదలతో 1.525 కోట్ల ఓట్లు సాధించాడు. కౌశల్ ఆర్మీ అనే ఐకానిక్ అభిమాన వర్గాన్ని సృష్టించాడు. హానరబుల్ మెన్షన్స్ పల్లవి ప్రశాంత్, సీజన్ 7 విజేత, 105 రోజుల ప్రయాణం. రైతు నుంచి విజేతగా మారిన ప్రేరణాత్మక కథ. రేవంత్, సీజన్ 6 విజేత, 105 రోజుల ప్రయాణం. ఉత్సాహపూర్వక ఆటతీరు, పట్టుదలతో ట్రోఫీ సాధించాడు. బిందు మాధవి, OTT సీజన్ విజేత, 98 రోజుల ప్రయాణం.
బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మొదటి మహిళా విజేత గీతా మాధురి. సీజన్ 6 ఫైనలిస్ట్. 105 రోజుల ప్రయాణం. ధైర్యవంతమైన ఆటతీరు. అఖిల్ సార్థక్. సీజన్ 4 రన్నరప్. 106 రోజుల ప్రయాణం. భావోద్వేగం. పోటీ స్ఫూర్తితో అభిమానుల మన్ననలు పొందాడు. నంబర్ 1 అభిజిత్ దుదాల. సీజన్ 4 విజేత. 106 రోజుల ప్రయాణం. 1.7 కోట్ల ఓట్లు. శాంతమైన, వ్యూహాత్మక ఆటతీరు. నిజమైన సంబంధాలు కట్టే నైపుణ్యంతో 1.7 కోట్ల ఓట్లు గెలుచుకున్నాడు. అతని ప్రయాణం భవిష్యత్ కాంటెస్టెంట్లకు ప్రేరణగా నిలుస్తుంది. ఇదే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో టాప్ 10 కాంటెస్టెంట్స్ లిస్టు. మీ ఫేవరేట్ ఇందులో ఉందా? కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం.